హాయ్ అండి. ఈరోజు నేను నైట్ మిగిలిపోయిన అన్నాన్ని ఇట్లా తిరగమాత అన్నంగా చేస్తున్నాను. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుండిద్ది పోపన్నము. అందరికీ కూడా మాక్సిమం నైట్ అన్నం మిగిలింది అంటే పులిహోర చేయడం కానీ, లేదు అంటే పెరుగేసుకొని తినడం కానీ అలా చేస్తారు. కానీ ఇలా ఒకసారి తాలింపు అన్నం చేసుకోండి. చాలా బావుండిద్ది. ఇప్పుడు నైట్ మిగిలిపోయిన అన్నం ఉండిద్ది కదండీ! ఆ అన్నం మొత్తాన్ని ఇట్లా మెత్తగా పొడి పొడిగా గడ్డలాగా ఉండిద్ది కదా! మొత్తం పొడి పొడిగా నెరిమేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుండిద్ది. తెలియని వాళ్ళ కోసం నేను వీడియో చేస్తున్నాను. తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చండి. ఒకసారి నా పద్ధతిలో కూడా చూడండి. మొత్తం అన్నం అలా చేసి పక్కకు పెట్టేసుకొని దీంట్లోకి కావాల్సినవి టమాటో, పచ్చిమిర్చి, పల్లీలు, ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కేంత వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. అంటే జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కొంచెం మినపప్పు వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి సారీ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత పల్లీలు, పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం లైట్‌గా వేగేంత వరకు వేపుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఉన్నాయి కదా! ఆ టమాటో ముక్కలను కూడా వేసి కొంచెం మగ్గనివ్వాలి ఒక 2 మినిట్స్. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం చిటికెడు పసుపు జస్ట్ కొంచెం ఎక్కువ వేయొద్దు. కొంచెం ఆ పసుపు వేసేసుకొని దాన్ని కొంచెం మంచిగా ఒక 5-10 మినిట్స్ మగ్గనిచ్చినాక దీంట్లో ఆల్రెడీ మనము కలిపి పెట్టుకున్నాం కదా అన్నము, ఆ అన్నం మొత్తం అందులో వేసేసి ఒకసారి ఇలా కలిపేసుకోవడమే. సిమ్‌లో పెట్టేసుకోండి. సిమ్‌లో ఉంచేసి ఒక 10 మినిట్స్ అట్లనే కలుపుతూ ఉంచి తర్వాత ఆఫ్ చేసేసుకోండి. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు మనం తినే పులిహోర, దద్దోజనం ఇలాంటివే కాకుండా ఇలా పోపన్నం కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుండిద్ది. పిల్లలు కూడా మంచిగా తినేస్తారు. ఓకే. వీడియో గాని నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.